ఆవిడ ఎలా ఓ గొప్ప స్త్రీ అవుద్ది చెప్పు, ఓ గొప్ప తల్లి అవుద్ది చెప్పు. ఎవరికన్నది ప్రాక్టికల్గా ఏమైనా ఉంటుందా, అందులో లాజిక్ ఏమన్నా ఉందా? అంటే వీళ్ళు ఏమంటారు, దేవుడు కమ్ముకున్నాడు, యెహోవా కమ్ముకున్నప్పుడు పుట్టాడు అని చెప్తారు. దానికి ఎవిడెన్స్ ఏం లేదు. మీ యేసు పుట్టుక ఒక కలంకమయ్యా. అలాంటి వాడు పరిశుద్ధుడేంటి, తల్లి పరిశుద్ధురాలేంటి? అది మీరు అల్లుతున్నటువంటి ఒక పెద్ద కథ. అది నిజం కాదు అని చాలామంది మాట్లాడిన వీడియోలు కూడా ఎన్నో ఉన్నాయి సోషల్ మీడియాలో. అసలు అది ఎలా సాధ్యం? ఈ విషయాన్నే కదా ఈరోజు చాలామంది అపార్థం చేస్తున్నారు, హేళనగా మాట్లాడుతున్నారు. దీనికి చాలా చండాలమైనటువంటి కథలు, చండాలంగా ఎన్నో భయంకరమైనటువంటి మాటలు మాట్లాడుతూ యూట్యూబ్లో పెడుతూ ఏదో ఆనందం పొందుకుంటున్నారు వాళ్ళు. యేసుప్రభు జననాన్ని గురించి చాలామంది, ఎక్కువగా చూడండి హిందువులలో కొంతమంది ఉన్నారు, అందరి గురించి కాదు, కొంతమంది పనిగట్టుకొని యేసుప్రభు జననాన్ని గురించి ఎంత తప్పుగా మాట్లాడుతున్నారు, ఎంత దారుణంగా మాట్లాడుతున్నారు అంటేనండి, ఎప్పటి నుంచో ఉన్నటువంటి ఒక భయంకరమైన న్యూస్ ఏంటంటే, మరియమ్మ పవిత్రురాలండి. ఆవిడ పవిత్రమైనదండి మరియమ్మ, అందులో రెండవ ఆలోచన లేదండి. అందుకేనండి దేవుడు ఆమెను ఎంచుకున్నాడు. కానీ పవిత్రురాలైన కన్యక అయిన మరియమ్మకు ఒక రోమ సైనికుడితో అక్రమ సంబంధం ఉందని చెప్పి, ఆ అక్రమ సంబంధ ఫలితమే ఆమె గర్భమని, ఆ ఇద్దరి అక్రమ సంబంధం ఫలితంగా పుట్టినవాడే యేసు అని నోటుకొచ్చినట్లుగా మాట్లాడుతున్న దౌర్భాగ్యులైన వారు ఇప్పటికీ కూడా సమాజంలో ఉన్నారు, మాట్లాడుతూనే ఉన్నారు వాళ్ళు. మీ యేసు పుట్టుక ఒక కలంకమయ్యా. అలాంటి వాడు పరిశుద్ధుడేంటి, తల్లి పరిశుద్ధురాలేంటి? అది మీరు అల్లుతున్నటువంటి ఒక పెద్ద కథ. అది నిజం కాదు అని చాలామంది మాట్లాడిన వీడియోలు కూడా ఎన్నో ఉన్నాయి సోషల్ మీడియాలో. అసలు అది ఎలా సాధ్యం అంటారు? అది ఎలా సాధ్యం? ఒక కన్యక ఎలా కంటుంది? కన్యక అది ఎలా సాధ్యం? కుమారుని కనటం ఖచ్చితంగా స్త్రీ పురుషుల సంభోగం ఉండాలి కదా, వారి దాంపత్యంలో కదా పిల్లలు జన్మిస్తారు. అటువంటప్పుడు వివాహం కాకుండా, పురుషునితో లేకుండగా మరియా ఎలా కంటుంది అని మాట్లాడుతున్నారు. అసలు మరియా కన్యత్వాన్ని గురించి మాట్లాడే ముందు, యేసు జన్మను గురించి మీరు మాట్లాడే ముందు, ఒకసారి చరిత్రలో, బైబిల్ చరిత్రలో అబ్రహాము శారాల వారి దాంపత్యాన్ని, వారి జీవితాన్ని చూసినప్పుడు శారా గురించి స్పష్టంగా రాస్తాడు. 90 సంవత్సరాలు శారాకప్పుడు. శారాకు 90 ఇయర్స్, అబ్రహాం గారికి 100 ఇయర్స్. శారా గారికి